సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియో వరకు అకౌంటింగ్ పేబుల్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి లాస్ట్ వీడియో వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో నుంచి మనం అకౌంటింగ్ పేబుల్లో మెయిన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో దానికంటే ముందు ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే దానికి రిప్లైగా, అంటే మీరు వీడియో స్టార్టింగ్ చూసేటప్పుడు జస్ట్ ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఎందుకు అంటే ఈ లైక్స్ని బట్టే మన వీడియో అనేది ఇంకా సజెషన్ లెవెల్కి వెళ్తుంది. ఇంకా మెనీ ఆఫ్ తెలుగు పీపుల్ ఎవరైతే ఎస్ఏపీ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ సజెషన్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఒక్క హెల్ప్ చేయండి. వీడియో చూసే ముందు ఫస్ట్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ వీడియో ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు మీకు వీడియో నచ్చకపోతే జస్ట్ అన్లైక్ ఆ లైక్ని డిస్లైక్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ అండ్ లైక్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. సో ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, ఈ వీడియో నుండి అకౌంటింగ్ పేబుల్లో మెయిన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అరౌండ్ ఒక 40-50 వరకు మెయిన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చాలా మంది అనుకోవచ్చు, ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని తెలుగులో చెప్తే ఏ విధంగా అర్థమవుతుంది అని. సో తెలుగులో చెప్తే ఏ విధంగా అర్థమవుతుంది అనేది నేను చెప్పలేను, కానీ మనకి కంటెంట్ క్లియర్గా అర్థమవుతే మనం వేరే లాంగ్వేజ్లో కన్వే చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ అకౌంటింగ్ పేబుల్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇప్పుడు అకౌంటింగ్ పేబుల్కి సపరేట్ టాపిక్ అనమాట ఎస్ఐపి, ఎఫ్ఐసి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే ఎండ్ యూజర్గా ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి అకౌంటింగ్ పేబుల్ అనేది సపరేట్ టాపిక్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఇంటర్వ్యూ హ్యాండిల్ చేయాలి అంటే లైక్ P2P, ప్రొక్యూర్ టు పే. సో ప్రొక్యూర్ టు పే బేస్ మీద కూడా చాలా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ జాబ్స్ని బట్టి మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటే, అంటే ఈ P2Pలో ట్రై చేయాలి అంటే, కానీ కొంతమందికి ఇంగ్లీష్లో అంటే ఆ టర్మినాలజీ మనకి సరిగా అర్థం కాదు. ఇన్ దట్ సిచ్యువేషన్ మనకి కంటెంట్ క్లియర్గా అర్థమైతే ఆ కంటెంట్ని మనం వేరే లాంగ్వేజ్లో ఈజీగా కన్వే చేయొచ్చు అనమాట. సో ఆ ఇంటెన్షన్ కోసమే నేను ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి తెలుగులో స్టార్ట్ చేశాను. సో మీరు 1 by 1, సో వీడియో ఇక్కడ నుంచి వీడియో 1 by 1 చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ మినిట్. సో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈజ్ అకౌంటింగ్ పేబుల్? సో నేను ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి నా బుక్లో రాసుకున్నాను. సో వీటిని 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీకు కంటెంట్ క్లియర్గా అర్థమైతే దానిని వేరే లాంగ్వేజ్లో ఈజీగా కన్వే చేయొచ్చు అనమాట. సో వాట్ ఈస్ అకౌంటింగ్ పేబుల్? సో అకౌంటింగ్ పేబుల్ అంటేనే ఏంటి? ఈ అకౌంటింగ్ పేబుల్లో మెయిన్గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏంటి? మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నంత వరకు అకౌంటింగ్ పేబుల్ అంటే మెయిన్లీ ఈ అకౌంట్ ఎస్ఏపిలో మనకి డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. లైక్ జనరల్ లెడ్జర్, అకౌంటింగ్ పేబుల్ అండ్ హౌస్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, అకౌంటింగ్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్. సో ఇలా డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఈ అకౌంటింగ్ పేబుల్ అంటే ఏంటంటే, మెయిన్గా వెండర్స్ ఎవరైతే మనకి రా మెటీరియల్స్ సప్లై చేస్తారో వాళ్ళకి పేమెంట్ చేయడానికి కోసం మాత్రమే ఏర్పాటు చేసిన ఒక సబ్ మోడల్ ఈ అకౌంటింగ్ పేబుల్ అనమాట. సో ఈ అకౌంటింగ్ పేబుల్లో మెయిన్గా పే చేసే, అంటే వెండర్కి పేమెంట్ చేసే దానికోసం మాత్రమే ఈ అకౌంటింగ్ పేబుల్ని కాన్ఫిగర్ చేస్తారనమాట. సో అకౌంటింగ్ పేబుల్ అంటే అమౌంట్ పే టు వెండర్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనకి ఎవరైతే రా మెటీరియల్ సప్లై చేస్తారో ఆ సప్లై చేసిన పర్సన్కి ఆ రా మెటీరియల్కి మనం అమౌంట్ అనేది పే చేయాలి. సో ఆ అమౌంట్ కోసం మాత్రమే, ఆ అమౌంట్ పే చేయడానికి కోసం మాత్రమే ఈ అకౌంటింగ్ పేబుల్ని యూజ్ చేస్తారు. అండ్ మెయిన్లీ ఇది ఒక ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ అకౌంటింగ్ పేబుల్ ఎంటైర్ ఎఫ్ఐసిఓ ఎంఎం మోడల్, మనకి ఇంటిగ్రేషన్ మాడ్యూల్స్లో మనం 2 మాడ్యూల్స్కి ఇంటిగ్రేట్ అవుతుంది ఈ ఎఫ్ఐసిఓ. ఒకటి ఎస్డికి అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎంఎంకి. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ రికార్డ్ టు రిపోర్ట్. ఎందుకంటే మనం సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో మనం ఏదైనా ప్రొడక్ట్స్ సేల్ చేస్తే అమౌంట్ మనకు వస్తుంది. సో అమౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని డీల్ చేసేది ఎవరు? ఎఫ్ఐసిఓ మోడల్. సో ఎఫ్ఐసిఓలో అమౌంట్ వచ్చేదాన్ని తీసుకునేది ఎవరు? రికార్డ్ టు రిపోర్ట్, అకౌంటింగ్ రిసీవబుల్. సో ఎంఎం అంటే
మెటీరియల్ మేనేజ్మెంట్. సో ఏదైతే రా మెటీరియల్ పర్చేస్ చేస్తామో ఆ పర్చేస్ చేసిన దానికి మనం పేమెంట్ చేయాలి. సో ఇలా పేమెంట్ చేయడానికి మనం ఈ అకౌంటింగ్ పేబుల్ అంటారు. దీన్ని P2P. సో ఇది మెయిన్ గా ఇంటిగ్రేషన్, కి ఈ అకౌంటింగ్ పేబుల్ అనేది ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది. అండ్ అదే విధంగా ఇక్కడ అన్ని ఏవైతే ఉన్నాయో అకౌంటింగ్ పేబుల్లో మెయిన్ గా ఈ ఫస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగానే అకౌంటింగ్ పేబుల్ సైకిల్ అంటే ఏమిటి, అకౌంటింగ్ పేబుల్ సైకిల్ వీడియో మీరు గనక చూస్తే ఇది ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో రా మెటీరియల్ మనం పర్చేస్ చేస్తాం. సో ఆ రా మెటీరియల్ పర్చేస్ చేసింది మొత్తం కూడా మన కంపెనీలో కరెంట్ లయబిలిటీస్ గా ఉంటాయి. ఎందుకు ఈ కరెంట్ లయబిలిటీస్ గా ఉంటాయి అంటే మనం దానికి పే చేయలేదు. మనం రా మెటీరియల్ వేరే వ్యక్తి దగ్గర నుండి అప్పుగా తెచ్చుకున్నాం కానీ మనం పే చేయలేదు. సో పే చేయలేదు కాబట్టి అది అప్పుగానే ఉంటుంది, అంటే కరెంట్ లయబిలిటీస్. ఇఫ్ ఇన్ కేస్ మనం పే చేసాము అంటే అది ఒక పర్చేజ్ రిలేటెడ్ వస్తుంది, అది అదే విధంగా అసెట్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మనం ఇంకా రా మెటీరియల్ ఆ వెండర్ కి ఎవరైతే ఉన్నారో, మనకు ఆ రా మెటీరియల్ సప్లై చేసిన పర్సన్ కి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి మనం అమౌంట్ అనేది పే చేయలేదు కాబట్టి టిల్ అది కరెంట్ లయబిలిటీగానే ఉంటుంది. అండ్ అదే విధంగా ఈ కరెంట్ లయబిలిటీస్ అనేది బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ సైడ్ ఉంటుంది. ఎందుకు లయబిలిటీ సైడ్ ఉంటుంది అంటే ఇది ప్రెసెంట్ అప్పు కింద మనకు చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇంకా పే చేయలేదు కాబట్టి ఇన్ ఫ్యూచర్ అయినా మనం పే చేయాలి, డెఫినెట్ గా పే చేయాలి కాబట్టి ఇది ఖచ్చితంగా అప్పు కింద మాత్రమే మనం చూపించాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అ కరెంట్ లయబిలిటీ మీన్స్ లయబిలిటీ కింద మనకి ప్రొవైడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ అకౌంటింగ్ పేబుల్. సో అకౌంటింగ్ పేబుల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగానే సో అకౌంటింగ్ పేబుల్ ఇస్ ఎ పే టు వెండర్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్తున్నారో వాళ్ళకి పేమెంట్ చేయడానికి కోసం మాత్రమే డిజైన్ చేయబడిన మాడ్యూల్ ఈ అకౌంటింగ్ మాడ్యూల్. సో మనం ఏవైతే మెటీరియల్ కొన్నామో అవి కరెంట్ లయబిలిటీగా ఉంటుంది. సో ఆ మెటీరియల్ పర్చేస్ చేసినాక మనకి పేమెంట్ కోసం మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు వన్స్ ఎప్పుడైతే సప్లయర్ నుండి ఆ మెటీరియల్ అనేది రిసీవ్ చేసుకుంటారో ఆ తర్వాత మనకి పేమెంట్ చేయమని పర్చేసింగ్ ఆర్డర్స్ కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తారు. ఆ డాక్యుమెంట్స్ ద్వారానే మనం పే చేస్తాం అనమాట. సో ఆ పర్చేసింగ్ ఆర్డర్ అంటే ఏమిటి, ఆ పే చేసే ప్రాసెస్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి అకౌంటింగ్ పేబుల్. వాట్ ఈస్ అకౌంటింగ్ పేబుల్? అకౌంటింగ్ పేబుల్ గురించి మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ అంటే ఏమిటి, ఈ ఇన్వాయిస్ ని అసలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే మెయిన్ గా ఈ ఎక్కడైనా కూడా ఇన్వాయిస్ అనేది పదాలు మీరు చాలా వినే ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మెయిన్ సిమెంట్ ఫ్యాక్టరీకి కానీ లేదంటే సిమెంట్ కొట్టుకు కానీ ఐరన్ షాప్కి కానీ లేదంటే ఏదైనా ఏ అవసరాలకైనా ఏదైనా ఒక చిన్న మెటీరియల్ మనం పర్చేస్ చేస్తే మనం ఇన్వాయిస్ అడుగుతాం, లైక్ బిల్. సో ఇన్వాయిస్ నథింగ్ బట్ బిల్. మనం పర్చేస్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి అంటే ఒక సిమెంట్ షాప్కి కానీ లేదంటే ఐరన్ షాప్కి కానీ వెళ్ళి పర్టికులర్ థింగ్స్ మీరు కొనుక్కొని ఉంటే అతను మీకు ఒక ఇన్వాయిసెస్ ఇస్తాడు. అంటే ఎంత క్వాంటిటీ అంటే ఏ ప్రొడక్ట్స్ కొన్నారు, ఆ ప్రొడక్ట్ ఎంత క్వాంటిటీలో కొన్నాడు. ఇప్పుడు లైక్ ఒక 70 mm రాడ్స్ ఇలాంటి ఏవో ఉంటాయి. అలాంటి ఐరన్స్ నేను ఒక 10 కొన్నాను అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రొడక్ట్ నేమ్ పెడతారు, ఆ తర్వాత క్వాంటిటీ ఎంత సైజులు పెడతారు, ఆ తర్వాత ఎన్ని కొన్నారని చెబుతారు. సో ఆ తర్వాత ఈచ్ వన్ ప్రైజ్ అండ్ టోటల్ ప్రైజ్ ఈ విధంగా డివైడ్ చేస్తూ మనకు ఒక బిల్ ఇస్తాడు. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ దానిని ఇన్వాయిసెస్ అంటారు. సో ఈ ఇన్వాయిసెస్ ని బట్టే మనం పేమెంట్ చేస్తాం. మనం పర్చేస్ చేసినప్పుడు మనకి ఇన్వాయిస్ ఇస్తాడు, ఆ ఇన్వాయిస్ లో టోటల్ బిల్ అనేది మనకి ఇస్తాడు. సో బిల్ మనం చూస్తాం, ఆ బిల్ చూసినాకే కదా మనం ఆ పేమెంట్ అనేది చేసేది. సో ఆ బిల్ చూడకుండా మనం పేమెంట్ చెయ్యం కదా. సో సేమ్ విధంగా సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే విధంగా కంపెనీ వాళ్ళు కూడా పే చేస్తారనమాట. సో ఈ ఇన్వాయిసెస్ అనేది ఎవరు పంపిస్తారు అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు FICO మాడ్యూల్ కి అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తారు. సో వాట్ ఈస్ ఇన్వాయిసెస్ అనేది మనం తెలుసుకుందాం. సో ఈ ఇన్వాయిసెస్ అంటే ఏంటంటే ఇన్వాయిసెస్ ఆర్ బిల్ ఇస్ అ కమర్షియల్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై సెల్లర్ టు ద బయ్యర్. సో ఇష్యూడ్ బై సెల్లర్ టు ద బయ్యర్ అంటే ఏంటంటే మనం ఈ ఇన్వాయిసెస్ ఎవరిస్తారు అంటే మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తామో ఆ పర్సన్ ని సెల్లర్ అంటారు.
సో ఆ సెల్లరు మనకి ఆ డాక్యుమెంట్స్ ఇస్తాడు. ఎందుకు అంటే మనకి కావాల్సిన థింగ్స్ అన్ని అతనికి చెప్పాం. అతను సేల్ చేస్తున్నాడు కాబట్టి మనకి, సో అతను ఒక డాక్యుమెంట్ లో ఈ డీటెయిల్స్ అన్ని రాసి మనకి ఇస్తాడనమాట. సో దానినే ఇన్వాయిసెస్ అంటారు. ఈ ఇన్వాయిస్ లో ఏ థింగ్స్ ఉంటాయి అనేది కూడా మనం ఇందాక చెప్పుకున్న విధంగానే ప్రొడక్ట్స్, క్వాంటిటీ అంటే ఏ ప్రొడక్ట్స్ కొన్నాము, ఎంత క్వాంటిటీలో కొన్నాము, అండ్ అగ్రీడ్ ప్రైస్, సో ఏ ప్రైస్ లో కొన్నాము, అండ్ అదే విధంగా ఆ సర్వీస్ ఏదైతే ఇచ్చాడో ఆ సెల్లరు, అండ్ ఏదైనా డిస్కౌంట్స్ ఉంటే ఆ డిస్కౌంట్స్ కూడా కింద ఇవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10,000 కి పర్చేస్ చేసాం, 10,000 కి సంబంధించిన రా మెటీరియల్ పర్చేస్ చేసాం, లేదంటే మెటీరియల్ పర్చేస్ చేసాం. సో 10,000 కి కింద ఒక 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనుకో, అంటే మీకు కావాల్సిన తెలిసిన వ్యక్తులు ఉంటే 10% డిస్కౌంట్ అంటే ఎంత, 10,000 లో సో 1,000 డిస్కౌంట్ వస్తుంది. సో 1,000 పోగా 9,000. అంటే ఈ ఇన్వాయిస్ లో అన్ని డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. ప్రొడక్ట్, క్వాంటిటీ అండ్ ఆ క్వాలిటీ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది ఇన్ సమ్ సిచ్యువేషన్ లో, అండ్ ప్రైస్, అండ్ అదే విధంగా ఆ డిస్కౌంట్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్, అంటే ఆ డ్యూ డేట్ ఎప్పుడు పేమెంట్ చేయడానికి. కంపెనీలో ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా స్పాట్ పేమెంట్ అనేది జరగదు. ఇన్ సమ్ సిచ్యువేషన్ లో ప్రొడక్ట్స్ అనేది రిసీవ్ చేసుకున్నాక ఒక 10 days కి లేదంటే ఒక 15 days కి పేమెంట్ అనేది జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ ఇన్వాయిస్ లోనే లాస్ట్ డ్యూ డేట్ ఏంటంటే పేమెంట్ చేయాల్సిన డేట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆ సెల్లర్ ప్రొవైడ్ చేసి ఆ బయ్యర్ కి అనేది ఇస్తాడనమాట. సో ఈ విధంగా ఇన్వాయిసెస్ అనేది ఉంటుందన్నమాట. సో అండ్ అదే విధంగా థర్డ్ క్వశ్చన్, సో అకౌంటింగ్ పేబుల్ లో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ P2P సైకిల్. సో P2P సైకిల్ అంటే ప్రొక్యూర్ టు పే, P2P అంటే ప్రొక్యూర్ టు పే. సో ప్రొక్యూర్ టు పే సైకిల్ అంటే ఏమిటి, ఈ సైకిల్ ఏ విధంగా అంటే ప్రాసెస్ గురించి చెప్పండి అని అంటున్నారు. ఇది ఎవరైనా కూడా ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ చేసేటప్పుడైనా లేదంటే ఆర్ఎల్స్ టెలిఫోనిక్ అయినా కూడా ఇది బేసిక్ క్వశ్చన్స్. ఈ బేసిక్స్ తెలుసుకోకుండా మీరు ఎంటర్ కాలేరు. ఖచ్చితంగా ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అలా ఎంటర్ అయినా కూడా ఇన్ ఫ్యూచర్ లో ఎవరైనా అడిగినా కూడా, సో వాట్ ఈజ్ అకౌంటింగ్ పేబుల్, అకౌంటింగ్ పేబుల్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బ్యాక్ ఎండ్ ద్వారా మీరు జాబ్ లోకి వెళ్ళారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు మెయిన్ వర్క్ లోకి తీసుకెళ్లిపోతారు. కానీ కొన్ని బేసిక్స్ మనం తెలుసుకోవాలి. ఆ బేసిక్స్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఎస్ఏపీ చేసావు కదా, సో ఏ డిపార్ట్మెంట్ లో చేస్తున్నావు అంటే అకౌంటింగ్ పేబుల్ అంటారు. అసలు అకౌంటింగ్ పేబుల్ అంటే ఏంటంటే మీరేం చెప్పలేకపోతే అది షేమ్. సో అందుకే కొన్ని బేసిక్స్ అనేవి ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్. ఈ అకౌంటింగ్ పేబుల్ లో ఇవి బేసిక్స్. వాట్ ఈస్ అకౌంటింగ్ పేబుల్, వాట్ ఈస్ ఇన్వాయిస్, అండ్ అదే విధంగా వాట్ ఈస్ P2P లైఫ్ సైకిల్ అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వాట్ ఈస్ PO, ఇవి బేసిక్స్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో అది సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ P2P సైకిల్. సో P2P సైకిల్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో P2P సైకిల్ గురించి అంటే అకౌంటింగ్ పేబుల్ సైకిల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నథింగ్ బట్ అకౌంటింగ్ పేబుల్ సైకిల్ అన్నా P2P సైకిల్ అన్నా రెండు ఒకటే, దెర్ ఇస్ నో చేంజ్. సో అయినా కూడా నేను ఇక్కడ చెప్తాను. సో వాట్ ఈస్ అ P2P సైకిల్, నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. సో రిసీవ్డ్ అంటే ఇక్కడ మెయిన్ మనం లాస్ట్ వీడియోలో క్లియర్ కట్ గా ఫస్ట్ నుంచి అరౌండ్ 12 to 13 స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈ అకౌంటింగ్ పేబుల్ P2P సైకిల్ అనేది. సో కానీ నేను ఇక్కడ ఏంటంటే మెయిన్ టాపిక్స్ గురించి చెప్తున్నాను. అంటే వాట్ ఈస్ ద P2P లైఫ్ సైకిల్ అనేది. రిసీవ్డ్ రిక్వెజేషన్ ఫ్రమ్ కన్సల్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగానే ఈ P2P సైకిల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి, వాళ్ళు వస్తువుల్ని తయారు చేస్తారు. సో తయారు చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా రా మెటీరియల్ షార్టేజ్ వస్తే సో ఆ షార్టేజ్ ని ఒక మేనేజర్ అనే పర్సన్ ఐడెంటిఫై చేసి వాళ్ళు మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తారు. సో నాకు ఈ మెటీరియల్ తక్కువైంది, సో ఈ మెటీరియల్ ని మీరు పర్చేస్ చేయండి అని చెప్పి. సో వన్స్ మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే ఈ రిక్వెజేషన్ లెటర్ అనేది తీసుకుంటారో ఆ రిక్వెజేషన్ లెటర్ ని రిఫరెన్స్ గా తీసుకొని వాళ్ళు వాళ్ళ సిస్టమ్ లో సెట్ చేస్తారు. ప్రీవియస్ గా సేమ్ ప్రొడక్ట్ లో వాళ్ళు ఏమన్నా ఒక వెండర్ దగ్గర పర్చేస్ చేశారా అంటే ఆ రిలేటెడ్ హిస్టరీ ఏమన్నా ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ హిస్టరీ ఉంటే
సేమ్ పర్సన్ ని కాంటాక్ట్ అయ్యి, అంటే సేమ్ వెండర్ ని కాంటాక్ట్ అయ్యి, సో మాకు ఈ రా మెటీరియల్ కావాలి, సో సప్లై చేయండి అని చెప్పి అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి విధంగా, అంటే అలాంటి ట్రాన్సాక్షన్స్ ఇన్ పాస్ట్ లో ఏది చేయలేదు అంటే ఒక ఫ్రెష్ అప్లికేషన్ క్రియేట్ చేసి వెండర్స్ కోసం వెయిట్ చేస్తారనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఫ్రమ్ సప్లయర్స్ అట్లీస్ట్ 3. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి షార్టేజ్ వచ్చింది, కొత్త పర్సన్ తోటి ఇలా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే ఒక 3 to 5 లేదంటే ఒక 6 వెండర్స్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక రికమెండేషన్ లెటర్ అనేది పంపిస్తారు. సో మాకు ఈ ప్రొడక్ట్స్ కావాలి, సో ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ మీరు ఎంత అమ్ముతారు, అంటే ఎంత ప్రైస్ లో అమ్ముతారు అని ఒక కొటేషన్ అడుగుతారు. కొటేషన్ అంటే ఏంటంటే నథింగ్ బట్, కొటేషన్ అంటే ఏమీ కాదు, జస్ట్ మాకు ఈ ప్రొడక్ట్స్ కావాలని ఒక శాంపిల్ డాక్యుమెంట్ పంపిస్తే ఆ శాంపిల్ డాక్యుమెంట్ కి ప్రైస్, ఎంత ప్రైస్ లో అమ్ముతారు, ఎంత క్వాలిటీతో అమ్ముతారు అనే డీటెయిల్స్ అనేది ఒక శాంపిల్ డాక్యుమెంట్ గా ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నారో, అంటే మనకు సప్లై చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇంకొక శాంపిల్ డాక్యుమెంట్ అనేది పంపిస్తారు. దాన్నే కొటేషన్ అంటారనమాట. సో అట్లీస్ట్ 3 వెండర్స్ నుంచి ఈ కొటేషన్ తీసుకోవాలి. అండ్ ఫైనలైజ్ ద బెస్ట్ కొటేషన్ బై కీపింగ్ ఇన్ మైండ్ అవర్ కంపెనీ స్టాండర్డ్స్. సో మన కంపెనీ స్టాండర్డ్స్ కి తగ్గట్టు అట్లీస్ట్ ఒక బెస్ట్ కొటేషన్, ఎవరైతే ఒక 3 to 4 వెండర్స్ ని సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్ తెచ్చుకుంటాం కదా, సో వాళ్ళ దగ్గర నుండి బెస్ట్ కొటేషన్ ని మనం సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఆ బెస్ట్ కొటేషన్ ని సెలెక్ట్ చేసిన తర్వాత చెక్ ద బడ్జెట్ ఫర్ ద సేమ్. ఆ బెస్ట్ కొటేషన్ చెక్ చేసిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే మనం ప్రీవియస్ గా, మనకు ఆల్రెడీ ఒక బడ్జెట్ అనేది ఉంటుంది కంపెనీలో, సో ఈ ప్రొడక్ట్స్ ఇంత కాస్ట్ లోనే కొనాలి, ఇంత ప్రైస్ లోనే కొనాలి అని చెప్పి, సో ఆ బడ్జెట్ కి ఆ కొటేషన్ కి కంపారిజన్ చేసుకొని చూస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ బడ్జెట్ అనేది సేమ్ అయింది అంటే ఆ పర్సన్ కి అఫీషియల్ పర్చేసింగ్ ఆర్డర్ పంపిస్తాం, అంటే అఫీషియల్ డాక్యుమెంటేషన్ పంపిస్తాం, మాకు ఈ మెటీరియల్ కావాలి అని చెప్పి. సో మెటీరియల్ కావాలని చెప్పి పంపించిన తర్వాత వాళ్ళతోటి నెగోషియేట్ విత్ సప్లయర్ ఫర్ మోర్ ఎకనామిక్ ప్రైసింగ్ అండ్ ఫైనలైజ్ ద పేమెంట్ టర్మ్స్. సో ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ చేస్తామో ఆ పర్సన్ తోటి నెగోషియేట్ చేస్తాం, ఎందుకు ప్రైస్ ఏమన్నా తగ్గించమని, అండ్ అదే విధంగా డిస్కౌంట్స్ ఇవ్వమని, అండ్ అదే విధంగా క్రెడిట్ బేస్ లో పర్చేస్ చేయడానికి, అంటే మనం మెటీరియల్ తీసుకున్న ఒక వారానికి లేదంటే 10 days కి, ఒక 13 days కి పేమెంట్ చేస్తాము అని ఈ విధంగా నెగోషియేట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఈ నెగోషియేషన్ లోనే మనం ఒక బెస్ట్ వెండర్ ని, అంటే ఒక బెస్ట్ సప్లయర్ ని మనం ఫైండ్ అవుట్ చేయగలం, అంటే ఇది ఒక లైక్ అ ఫిల్టర్ ఆప్షన్ అన్నమాట. సో ఆ తర్వాత ఏంటంటే ప్రాసెస్ ద పిఓ అండ్ ఫార్వర్డ్ టు ద సప్లయర్స్ టు సప్లై గూడ్స్ అండ్ సర్వీస్. ఎవరైతే వెండర్ మన నెగోషియేషన్, అంటే మన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తారో ఆ పర్సన్స్ కి అఫీషియల్ పర్చేసింగ్ ఆర్డర్ అనేది ప్రొవైడ్ చేసి, సో ఆ రా మెటీరియల్ అనేది మనం తెప్పించుకుంటాం అనమాట. సో వన్స్ ఈ రా మెటీరియల్ అనేది వచ్చిన తర్వాత ఎవరైతే మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటారో ఆ పర్సన్ ఈ మెటీరియల్ ని రిసీవ్ చేసుకుంటారనమాట. సో వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక అఫీషియల్ డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ అవన్నీ పెడతారు. అంటే ఆ అఫీషియల్ డాక్యుమెంట్ ఆ సిగ్నేచర్ ఎందుకు అంటే వాళ్ళు పంపించిన పర్చేసింగ్ ఆర్డర్ ఏదైతే, అంటే వాళ్ళకి నీడెడ్ ఆ షార్టేజ్ వచ్చిన రా మెటీరియల్ ఏదైతే ఉందో వాళ్ళు పంపించిన పర్చేసింగ్ ఆర్డర్ కి అండ్ సప్లయర్ పంపించిన మెటీరియల్ కి 2 మ్యాచ్ అయ్యాయా లేదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సప్లయర్, అంటే మనం ఉన్నాము, మనకి రా మెటీరియల్ షార్టేజ్ వచ్చింది, సో నేను ఒక 10 ప్రొడక్ట్స్ అండ్ 10 క్వాంటిటీ డిఫరెంట్ క్వాంటిటీలో నాకు కావాలని చెప్పి నేను పంపించాను. సో ఆ పర్సన్ పంపించిన మెటీరియల్ తోటి నేను కంపేర్ చేసి చూస్తాను, అంటే 10 ప్రొడక్ట్స్ ఉన్నాయా అండ్ డిఫరెంట్ క్వాంటిటీ తోటి సేమ్ ఉన్నాయా లేదా అనేది నేను కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దాని మీద నేను సిగ్నేచర్ పెడతాను అనమాట. అంటే ఆ సిగ్నేచర్ పెట్టినప్పుడు మాత్రమే మనం ఆ మెటీరియల్ అనేది ఫుల్ పిక్చర్ గా యాజ్ అ పిఓ ద్వారా, అంటే మనం పిఓలో ఏవైతే పర్చేసింగ్ ఆర్డర్లో ఏవైతే మెన్షన్ చేసామో సో ఆ డీటెయిల్స్ అన్ని మనం రిసీవ్ చేసుకున్నామని దాని మీనింగ్ అనమాట. సో అలా రిసీవ్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్ కోసం, ఇప్పుడు మనం ఎవరైతే తెచ్చుకున్నామో రా మెటీరియల్స్ సప్లయర్ దగ్గర నుండి ఆ పర్సన్ కి పే చేయాలి కదా, ఏదో ఒక సిచ్యువేషన్ లో ఎట్ ఎ డే అయినా లేదంటే ఎండ్ ఆఫ్ ది మంత్ అయినా సమ్ డేస్ తర్వాత అయినా కూడా పే చేయాలి. సో అలా పే చేయాలంటే ఎవరు చేయాలి? సో SAP FICO అంటే అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పే చేయాలి. సో అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఈ అఫీషియల్ డాక్యుమెంట్స్ పంపిస్తాం అనమాట. సో ఆ ప్రాసెస్, ఆ పేమెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో ద ఇన్వాయిస్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ PO. ఎప్పుడైతే మనం
పేమెంట్ ఆప్షన్ కి వెళ్తామో అకౌంటింగ్ పేబుల్, ఈ అకౌంటింగ్ పేబుల్ ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ అన్ని ఈ అకౌంటింగ్ పేబుల్ లో ఎవరైతే జాబ్ ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు క్రాస్ చెకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట. సో పేమెంట్ ఆప్షన్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు, చేయాల్సిన వర్క్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫర్ పేమెంట్ కి వెళ్ళినప్పుడు ద ఇన్వాయిస్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ పిఓ. సో ఏంటి అంటే దీన్ని ఆ ఇన్వాయిసెస్ ఏదైతే ఉందో, అంటే ఆ సప్లయర్ ఏదైతే ఇన్వాయిస్ పంపించాడో ఆ ఇన్వాయిస్ మనం పంపించిన పర్చేసింగ్ ఆర్డర్ తోటి కంపారిజన్ అయిందా లేదా, అంటే మనం అడిగిన ప్రొడక్ట్సే ఆ పర్సన్ పంపించాడా లేదా అనేది ఇక్కడ చెక్ చేస్తారనమాట. ఫస్ట్ మ్యాచ్ అయిందా లేదా, ఇన్వాయిస్ అండ్ పర్చేసింగ్ ఆర్డర్ ఈ రెండు మ్యాచ్ అయినాయా లేదా అని చెక్ చేస్తారనమాట. వన్స్ ఇది అన్ని మ్యాచ్ అయ్యాయి అంటే ఇట్స్ ఓకే. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్వాయిస్ షుడ్ హ్యావ్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సచ్ as PO కాపీ అండ్ డెలివరీ నోట్ సైన్డ్ బై రిసీవర్. సో ఇక్కడ ఏంటంటే మనం మెటీరియల్ మేనేజ్మెంట్ నుండి పర్చేసింగ్ ఆర్డర్ అండ్ అదే విధంగా ఆ మెటీరియల్ రిసీవ్ చేసుకున్నట్టుగా ఒక డాక్యుమెంట్, అంటే ఒక సైన్ చేసిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ డాక్యుమెంట్ అనేది మనకు ఆ కాపీ అనేది కావాలి. ఎందుకు? పేమెంట్ చేయడానికి. సో ఇన్ ఫ్యూచర్ ఎవరైతే ఇప్పుడు నువ్వు ఎందుకు పేమెంట్ చేసావు అంటే దానికి ఒక మెయిన్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి కదా, దేన్ని రిఫరెన్స్ గా తీసుకొని నువ్వు పే చేసావు అని చెప్పడానికి. ఇప్పుడు మనం ఆ పర్సన్ ఎంత మెటీరియల్ పర్చేస్ చేసాడో మనకి సిస్టమ్ లో తెలుస్తుంది, కానీ మాన్యువల్ గా కూడా మనకు తెలియాలి కదా, సో విత్ కంపెనీ సీల్ తోటి. సో అందుకని ఈ పర్చేసింగ్ ఆర్డర్ అండ్ అదే విధంగా ఎవరైతే రిసీవ్ చేసుకున్నట్టు సిగ్నేచర్ పెట్టారో ఆ డాక్యుమెంట్ కూడా ఆ కాపీస్ అనేది కావాలన్నమాట. సో అండ్ అదే విధంగా థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఇఫ్ ద ఇన్వాయిస్ ఫర్ సర్వీస్ సెండ్ టు ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ అప్రూవల్. అదేంటంటే ఇప్పుడు ఏదైతే మనం రా మెటీరియల్ పర్చేస్ చేసామో అది సర్వీస్ రిలేటెడ్, అంటే మనకి షార్టేజ్ వచ్చింది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో, ఆ వాటిని సర్వీసెస్ కన్నా, అంటే మనం పర్చేస్ చేసాం, అతను మనకి సర్వీస్ ఇచ్చాడు. సో ఆ రిలేటెడ్ ఏవైతే డాక్యుమెంట్ పర్చేసింగ్ ఆర్డర్స్ ఉంటాయో వాటిని అప్రూవల్ కోసం హయ్యర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించాలి. లైక్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్, మనకి ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్ లేదంటే మన డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారో వాళ్ళ అప్రూవల్ అనేది కావాలి పేమెంట్ కోసం. సో ఇఫ్ ద ఇన్వాయిసెస్ ఈజ్ నాట్ ఫర్ సర్వీసెస్ ఫార్వర్డ్ ద డాక్యుమెంట్స్ టు ద కన్సర్న్ పర్సన్ ఫర్ ద అప్రూవల్. సో అది సర్వీసెస్ రిలేటెడ్ కాదు అనుకోండి, ఆ ఇన్వాయిసెస్ ఆ పేమెంట్ ఎవరైతే చేస్తారో ఆ కరెంట్ పర్సన్, అంటే అకౌంటింగ్ పేబుల్ లో ఆ పేమెంట్స్ ఎవరైతే చేస్తారో ఆ పర్సన్ కి పంపించి ఆ పర్సన్ అప్రూవల్ ఉంటే సరిపోతుంది. అది సర్వీసెస్ కాకపోతే. సర్వీసెస్ కాకపోవడానికి డిఫరెన్సెస్ ఏంటంటే సర్వీసెస్ ఈజ్ నథింగ్ బట్ మనకి మెటీరియల్ మనం పర్చేస్ చేస్తే, అంటే మనం తెచ్చుకుంటాం, ఆ సప్లయర్ అనేది మనకు సర్వీస్ ఇస్తాడు సో ఒక ప్రైస్ కి. సో దీన్నే సర్వీసెస్ అంటారు. సర్వీసెస్ కాదు అంటే ఇన్ సమ్ సిచ్యువేషన్ లో సర్వీసెస్ కాదు అంటే అది నార్మల్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, మనం ఏది పర్చేస్ చేయలేదు, అతను ఈ సర్వీసెస్ ఇవ్వలేదు, సో అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. సో అండ్ అదే విధంగా ఇన్ సమ్ సిచ్యువేషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కెన్ రిజెక్టెడ్ అండ్ ఆస్క్ ఫర్ ద రీజన్. సో ఇన్ సమ్ సిచ్యువేషన్ లో ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ లో ఏంటంటే ఎవరైతే ఇన్వాయిసెస్ ప్రాసెస్ చేస్తారో ఆ పర్సన్ ఆ పేమెంట్ ని రిజెక్ట్ చేయొచ్చు అనమాట. రిజెక్ట్ ఎందుకు చేయాలి అంటే వాళ్ళకంటూ ఒక సపరేట్ బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్, అంటే పర్టికులర్ మెటీరియల్స్ ని నేను ఒక 10,000 లేదంటే 1 lakh లోనే పర్చేస్ చేయాలి అని చెప్పి మనకు బడ్జెట్ ఇచ్చారు అనుకోండి. సో 1 lakh మించి మీరు 1,50,000 కి పర్చేస్ చేశారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో మీరు రిజెక్ట్ చేయొచ్చు అండ్ యాజ్ పర్ ద రీజన్ మీరు ఆ 1 lakh కి పర్చేస్ చేయాల్సిన ప్రొడక్ట్స్ ని మీరు 1,50,000 కి ఎందుకు పర్చేస్ చేశారు అని చెప్పి రీజన్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అది వ్యాలిడ్ రీజన్ అయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, అంటే పేమెంట్ లెవెల్ కి. సో అండ్ అదే విధంగా బిఫోర్ ప్రాసెసింగ్ ద పేమెంట్ వీ నీడ్ టు చెక్ డూప్లికేట్ ఇన్వాయిసెస్. సో మనకు ఆల్రెడీ ఇన్వాయిసెస్ అనేది ఇస్తారు ఎందుకు? పేమెంట్ కోసం. సో ఆ ఇన్వాయిసెస్ డూప్లికేటా ఒరిజినల్ అని తెలుసుకోవాలి. డూప్లికేట్ మీన్స్ ఒరిజినల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి 25th ఒక ఇన్వాయిసెస్ అనేది వచ్చింది మెటీరియల్ మేనేజ్మెంట్ నుండి అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ కి. సో ఈ ఇన్వాయిసెస్ అనేది వచ్చాయి, కానీ సేమ్ ఇన్వాయిసెస్ ఇన్ పాస్ట్ లో ఒక 1 month బ్యాక్ వచ్చింది అనుకోండి, అంటే పేమెంట్ కోసం. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఏంటి, మనం 2 times పే చేస్తాం సేమ్ ఇన్వాయిస్ కి 2 times పే చేస్తే అది కంపెనీ లాస్ అవుతుంది కదా.
సో అలాంటి సిచ్యువేషన్లో సేమ్ ఇన్వాయిస్ నెంబర్ అండ్ సేమ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ తోటి డాక్యుమెంట్స్ ఏవైనా హిస్టరీలో ఉన్నాయంటే ఎస్ఏపి సర్వర్లో ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేసు ఉంటే వాటిని డూప్లికేట్ ఇన్వాయిసెస్గా మనం ఐడెంటిఫై చేసి పేమెంట్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఇన్వాయిసెస్ ఇన్ పాస్ట్లో ఏవి లేవు, మన ఎస్ఏపి సిస్టంలో ఏవి లేవు అంటే సో దట్ ఈస్ ద ఒరిజినల్. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే అది డూప్లికేట్ అనమాట. సో పేమెంట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ ఎక్స్పెన్సెస్. సో బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే, బెయిలబుల్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంకర్డ్ బై పర్సన్, అంటే ఎవరైతే అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ లో ఉంటారో, అంటే మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక మెటీరియల్స్ పర్చేస్ చేసేటప్పుడు మనం కొన్ని ఖర్చులనే ఉంటాయి. లైక్ మెటీరియల్ మనం తెచ్చుకునేటప్పుడు లైక్ సమ్ ట్రావెలింగ్ డ్యూటీస్ కానీ సర్వీసెస్ అండ్ సప్లై ఇలాంటి కొన్ని ఖర్చులు అనేవి ఉంటాయి. ఈ ఖర్చులు యాక్చువల్లీ సప్లయర్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం సప్లయర్కి పేమెంట్ చేస్తున్నాం. ఎందుకు? మనకి సర్వీస్ ఇవ్వమని. ఫ్రమ్ స్టార్టింగ్ నుండి మన గూడౌన్ లోకి ప్రొడక్ట్స్ వచ్చేదాకా అది సప్లయర్ డ్యూటీ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం జస్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అమెజాన్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ ఇస్తే అది మ్యానుఫ్యాక్చరింగ్ నుండి మన దగ్గర వరకు, అంటే మన చేతిలోకి వచ్చేంత వరకు అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? అమెజాన్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆ మిడిల్లో, అంటే ఆ మధ్యలో ఏదన్నా ప్రొడక్ట్ కి ఏమన్నా సమ్ మిస్టేక్, అంటే ఏదన్నా చెడిపోయినా లేదంటే పగిలిపోయినా ఏదో ఒకటి ఇలా ఇబ్బంది జరిగితే ఆ రెస్పాన్సిబిలిటీ అమెజాన్ తీసుకొని కొత్త ప్రోడక్ట్ ని మనకి రీప్లేస్ చేసి ఇస్తారనమాట. సో అదే విధంగా ఈ అకౌంటింగ్ పేబుల్లో కూడా మనం ఎవరికైతే పర్చేసింగ్ ఆర్డర్ ఇస్తే ఆ పర్సన్ ఏంటంటే ఆ మెటీరియల్స్ ని మనకి ప్రొవైడ్ చేయాలి. సో మనకి సప్లై చేయాలి. ఆ సప్లయరు వాళ్ళ మెయిన్ గోడౌన్ నుండి మన గోడౌన్ కి మనం రిసీవ్ చేసుకునేదాకా అది సప్లయర్ డ్యూటీకి అవుతుంది. సో ఇన్ సమ్ సిచ్యువేషన్ లో సమ్ సర్వీసెస్ ఛార్జెస్ కోసం లేదంటే సమ్ డ్యూటీస్ కోసం మనం పేమెంట్ చేస్తాం. కానీ ఆ పేమెంట్ అనేది రిసీవర్, అంటే ఎవరైతే సప్లయర్ ఉంటారో ఆ పర్సన్ పే చేయాల్సిందే. కానీ అలాంటి కొన్ని సిచ్యువేషన్ లో మనం పే చేస్తాం. మనం పే చేసినప్పటికీ అది రికవరబుల్ ఎక్స్పెన్సెస్ అయితే వాటిని బెయిలబుల్ ఎక్స్పెన్సెస్ అంటారు. సో డిఫరెన్సెస్ అంటూ ఏమీ లేదండి. వాట్ ఈస్ అ బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ ఎక్స్పెన్సెస్ అంటే, బెయిలబుల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ మనం పెడతాము కానీ సప్లయర్ దగ్గర నుండి అవి మనం కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఏంటంటే ఇది మన ద్వారా ఖర్చులు చేయబడతాయి కానీ రికవరబుల్, సప్లయర్ నుండి మనం ఆ అమౌంట్ అనేది మళ్ళీ రికవరీ చేసుకుంటాం. దీనిని బెయిలబుల్ ఎక్స్పెన్సెస్ అంటారు. నాన్ బెయిలబుల్ ఎక్స్పెన్సెస్ అంటే మనం ఖర్చులు పెడతాం, వాటికి రికవరబుల్ అనేది ఉండదు. మనం ఖర్చులు పెడతాం, ఆ ఖర్చుల్ని మనమే ఫేస్ చేస్తాం. సో వాటిని నాన్ బెయిలబుల్ ఎక్స్పెన్సెస్ అంటారు. బెయిలబుల్ అంటే ఖర్చులు మనం పెడతాం కానీ రికవరీ ఫెసిలిటీ ఉంటుంది. నాన్ బెయిలబుల్ అంటే ఖర్చులు మనమే పెడతాం, దానికి రికవరీ ఫెసిలిటీ అనేది ఉండదు అనమాట. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈఎఫ్టి అండ్ వైర్. సో ఈ మెయిన్ గా అకౌంటింగ్ పేబుల్ లో ఈ ఈఎఫ్టి వైర్ అంటే ఏమిటి, అసలు ఈఎఫ్టి వైర్ అంటే అసలు ఎందుకు యూజ్ చేస్తారు వీటిని అనే విషయాల గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనకి పేమెంట్ అంటే ఇన్వాయిసెస్ అనేది పేమెంట్ చేయడానికి మనకి అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్కి వస్తుంది. సో అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మనం పేమెంట్ అనేది ఒక వెండర్కి చెయ్యాలి కదా. అండ్ ఆ వెండర్కి పేమెంట్ చేయాలి. అది ఏ విధంగా పే చేయాలి? లైక్ క్యాష్ రూపంలో పే చేయాలా, చెక్ రూపంలో పే చేయాలా, లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేయాలా? సో ఇలాంటి పేమెంట్ మెథడ్స్ చాలా ఉంటాయి. సో ఇలాంటి పేమెంట్ మెథడ్ని బట్టే మనం ఇన్ ఫ్యూచర్లో ఎండ్ యూజర్గా కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెండర్కి మనం క్యాష్ రూపంలో మనం పే చేస్తాము అంటే, సో ఇలా పే చేసినట్టు మనం క్యాష్కి సపరేట్గా ఒక ట్రాన్సాక్షన్స్ అనేవి చేయాలి. లేదంటే చెక్ రూపంలో మనం పేమెంట్ చేస్తే చెక్ రూపంగా ఇంకొక ట్రాన్సాక్షన్ చేయాలి. అంటే ఆ పేమెంట్ మెథడ్ను బట్టి ఆ ఆపరేషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ ఈఎఫ్టి అండ్ వైర్ అనేవి ఒక ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ అనమాట.
సో ఈఎఫ్టి అంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇది వన్ ఆఫ్ ది ఫాస్ట్ పేమెంట్ ఆప్షన్. ఏది? వైర్ తర్వాత. ఈ మామూలుగా నార్మల్గా చెప్పాలి అంటే సో ఎంటైర్ పేమెంట్ ఆప్షన్ లో వైర్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ అండ్ హ్యూజ్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్. ఈ వైర్ ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకుంటే అంటే మేజర్ ఆఫ్ ది కంపెనీస్ ఏవైతే ఐటీ ఫీల్డ్ లో కానీ లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఈ వైర్ ట్రాన్స్ఫర్ నే తీసుకుంటారు. సో వైర్ అంటే వైర్ ట్రాన్స్ఫర్ పద్ధతినే చేస్తారనమాట. సో వైర్ కి ఈఎఫ్టికి డిఫరెన్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఈఎఫ్టి అంటే ఎలక్ట్రానిక్ అండ్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ పేమెంట్ మోడ్. సో ఈ ఫాస్టెస్ట్ పేమెంట్ అంటే ఈ ఇండియా నుండి కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ ఎక్కడున్న వెండర్కైనా మనం విత్ ఇన్ సెకండ్స్ లో మనం పేమెంట్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా. సో ఆన్లైన్ లో ఉన్న 2 ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఈఎఫ్టి అండ్ వైర్. ఈఎఫ్టి అంటే ఇక్కడ ఏంటంటే ఈ పేమెంట్లు ఈఎఫ్టిని యూజ్ చేసుకొని ఎవడైతే పేమెంట్ చేస్తాడో వాళ్ళకి క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ జరగడానికి ఇట్ టేక్స్ 2 to 4 days అనమాట. ఇప్పుడు అంటే క్లియరింగ్ అండ్ పేమెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెండర్ దగ్గర నుండి మనం రా మెటీరియల్ పర్చేస్ చేసినాం లైక్ 30 lakh. సో ఆ రా మెటీరియల్ కాస్ట్ 30 lakh. సో ఆ వెండర్ కి మనం పేమెంట్ చెయ్యాలి. సో పేమెంట్ చెయ్యాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? సో క్యాష్ కానీ చెక్ కానీ ఇస్తాం, లేదంటే ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లో వన్ ఆఫ్ ది మెథడ్ ఏంటి? ఈఎఫ్టి. ఈఎఫ్టి ద్వారా మనం ఆ వెండర్ కి 30 lakh పేమెంట్ చెయ్యాలి అంటే ఆ వెండర్ ఏ కంట్రీ వాడైనా కూడా సో ఈఎఫ్టిలోకి వెళ్ళి మనం పేమెంట్ చేస్తే అది ఆ వెండర్ అకౌంట్ కి రిఫ్లెక్ట్ అవ్వడానికి టేక్ అరౌండ్ 2 to 4 days పడుతుంది అనమాట. ఇది ఈఎఫ్టి. వైర్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఈ వైర్ ని అంటే WIRE ఆర్టీసీజీ అని కూడా అంటారు. ఆర్టీసీజీ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ అన్నమాట. సో ఇది రియల్ టైమ్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఆర్టీసీజీ అంటే ఆర్ అంటే రియల్, టీ అంటే టైం, సి అంటే ఆర్టీసీజీ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్. రియల్ టైమ్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ ఇంకొక మెథడ్ అంటే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ పేమెంట్ మెథడ్ వైర్. సో ఇది ఎందుకు ఫాస్ట్ అంటే ఇది మనం ఏదైతే విత్ ఇన్ సెకండ్స్ లో పేమెంట్ చేయొచ్చు అండ్ విత్ ఇన్ సెకండ్స్ లో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ హ్యాపెనింగ్ అండ్ సేమ్ డే అండ్ సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు మనం 30 lakh పే చేస్తే ఈఎఫ్టి ద్వారా అది రిఫ్లెక్ట్ అవ్వడానికి వెండర్ అకౌంట్ కి ఇట్ టుక్ 2 to 4 days. కానీ వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం పేమెంట్ చేస్తే ఇట్ టుక్ సేమ్ డే. మళ్ళీ టైం అనేది కూడా తీసుకోకూడదు. మనం ఎప్పుడైతే పేమెంట్ చేసామో అదే సిచ్యువేషన్ లో అక్కడ వెండర్ అకౌంట్ కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అండ్ అదే విధంగా ఈ వైర్ ట్రాన్సాక్షన్స్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్. సో ఇదన్నమాట ఈ అకౌంటింగ్ పేబుల్ లో మనం 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మనం మెయిన్ ఫస్ట్ అండ్ బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో పిఓ అంటే ఏమిటి, నాన్ పిఓ అంటే ఏమిటి, ఈ పిఓ ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఇంకొక 2 మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో అండ్ అదే విధంగా నా రిక్వెస్ట్ మీరు ఆల్రెడీ విన్నారు, అయినా కూడా నేను రిపీట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. సో లైక్ చేయడం ద్వారానే ఇది సజెషన్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు కూడా కొంచెం ఇంకా లైక్ మోటివేషన్ గా ఇంకా కొన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా నాకు ఇంకా జోష్ వస్తుంది అనమాట. సో డూ లైక్ and comment, subscribe our TUT Venki YouTube channel. So thank you and all the best.